తెలంగాణ బీజేపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమక్షంలో పలువురు నేతలు కమలం పార్టీలో చేరారు. నల్గొండ జిల్లాకు చెందిన యువ నాయకుడు పిల్లి రామరాజు యాదవ్ బీజేపీలో చేరారు. రామరాజుతో పాటు ఆయన అనుచరులకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దేశానికి మూడోసారి నరేంద్ర మోదీ ప్రధాని కావడం ఖాయమని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి చెప్పారు. దొంగలు పోయి గజ దొంగలొచ్చినట్లుగా తెలంగాణలో పరిస్థితి మారిందని చెప్పారు. తెలంగాణ ప్రజల నుంచి రేవంత్ సర్కార్ రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలు చేస్తుందని ఆరోపించారు. రామరాజు చేరికతో నల్గొండ లోక్సభలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమన్నారు కిషన్ రెడ్డి. పిల్లి రామరాజు గారు గత అనేక రోజులుగా నాకు పరిచయం. వారు చాలా సార్లు రాష్ట్ర పార్టీ నాయకులతో చర్చించడం జరిగింది. వారికి ఒకటే ఉండేది, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి సార్, కాబట్టి నేను ఏ పార్టీలో ఉన్నా చాలా డిసిప్లిన్ గా క్రమశిక్షణతో పనిచేస్తాను, చేశాను కూడా. ఇటీవల నేను నల్గొండ నుంచి పోటీ చేసినప్పుడు చాలా మంచి ఓట్లు నాకు రావడం జరిగింది. నాకు వెన్నంటి ఉండేటువంటి నా మిత్రులు, నా కార్యకర్తలు చాలా మంది నల్గొండలో నాకు ఉన్నారు, జిల్లాలో కూడా ఉన్నారు అని చెప్పి వారు ఈరోజు దేశం కోసం, మన భవిష్యత్తు కోసం, దేశ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలని ఏకైక ఆకాంక్షతో ఈరోజు బీజేపీలో చేరుతున్న సందర్భంగా నేను రాష్ట్ర పార్టీ తరఫున రామరాజు గారికి, వారితో పాటు చేరినటువంటి సుధాకర్ రెడ్డి గారు గాని, మల్లేష్ గౌడ్ గారు గాని, తిరుమలేశ్ గారు గాని, స్వామి గారు గాని, వెంకటేశ్వర్లు గారు గాని, ఉపాధ్యక్షులు అయినటువంటి స్వామి గారు, వెంకన్న గారు, ఇంకా అనేక మంది, వారితో పాటు వాళ్ళ మిత్రులు, ప్రజాప్రతినిధులు, వివిధ బీసీ సంఘాల ప్రతినిధులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, అంబేద్కర్ సంఘాల ప్రతినిధులు ఎవరైతే ఈరోజు చేరారో వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున స్వాగతం పలుకుతా ఉన్నాను.